friend, this is Veena. Welcome to my channel. సో ఇవాళ వచ్చేసి నేను మీకు ఆఫ్టర్నూన్ టు ఈవినింగ్ బ్లాగ్ చూపిస్తాను మీకు. ఇవాళ మేమేం చేసామనేది షేర్ చేసుకుంటాను. సో ఇక్కడ వచ్చేసి మేము ఇదేంటంటే గ్యాస్ పై కింద ట్రే ఉంటుంది అనమాట. సో మనకి పాలకు పొంగిపోతాయి కదా అలాంటివి, లేదంటే ఏమన్నా కర్రీ చేసేటప్పుడు అవన్నీ ఏంటంటే కింద వచ్చేసి ఆ ట్రేలో పడిపోతాయి అనమాట. రీసెంట్గా పాలు ఇంకేవో పొంగిపోయాయి, అవి అలా నల్లగా వచ్చేసాయి అనమాట. సో అందుకని ఆ ట్రే క్లీన్ చేస్తున్నాము. సో అలానే ఇది వచ్చేసి మాకు గ్యాస్ పై కింద అవెన్ సెటప్ ఉంది. సో ఎప్పుడు మేము దీన్ని యూజ్ చేయలేదన్నమాట. ఇవాళ ఫస్ట్ టైం యూజ్ చేయబోతున్నాము. ఇవాళ తందూరి రెసిపీ చేద్దాం అనుకుంటున్నాము, గ్రిల్డ్ తందూరి రెసిపీ. సో అది షేర్ చేస్తాను మీతో. సో దానికోసమే అసలు ఎలా ఉంది సెటప్, ఎక్కడ మనం యూజ్ చేసుకోవడానికి బెస్ట్ అనేది చెక్ చేసుకుంటున్నాము. సో ఇన్ని డేస్లో మేము ఈ హౌస్కి వచ్చి 9 months అవుతుంది. బట్ ఈ 9 monthsలో ఒక్కసారి కూడా మేము ఓపెన్ చేయలేదు. ఇంతకుముందు మేము వేరే గ్యాస్ సెటప్ పెట్టుకొని వాడుకున్నా కదా, అప్పుడైతే కింద నా గ్రాసరీస్ అన్నీ పెట్టేదాన్ని. బట్ ఇప్పుడు ఇది వాడుతున్నాను కదా, సో అవేం పెట్టట్లేదు. సో చూస్తున్నాము, అన్నీ క్లీన్ చేసేస్తున్నాము. డస్ట్ అయితే చాలా పట్టింది. సో మాకైతే ఒక 2 to 3 hours అయితే పట్టింది. ఇంక ఇక్కడ వీటిని క్లీన్ చేసేసాను. ఇంకా వచ్చేసి వీటిని సెట్ చేసుకోవడమే. సో ఇది క్లీన్ చేసేసరికి మాకు 1 hour పైనే పట్టింది. మధ్యలో కానీ పెట్టచ్చు, కింద పెట్టాలి ఒక స్టెప్. తీ కంప్లీట్గా ఎత్తు ఎత్తు ఎత్తు. ఇంక ఇక్కడ వచ్చేసి అవి సెట్ చేసిన తర్వాత ఇవి పీసెస్ ఉన్నాయి కదా, ఇవి డ్రమ్ స్టిక్స్, వీటిని క్లీన్ చేసేసుకుంటున్నాము తందూరి ప్రిపేర్ చేసుకోవడం కోసం. నేను వచ్చేసి ఇక్కడ జింజర్ గార్లిక్ పేస్ట్ ప్రిపేర్ చేస్తున్నాను. సో మనం దేంట్లో అయినా సరే నాన్ వెజ్లో ఫ్రెష్గా జింజర్ గార్లిక్ అప్పుడప్పుడు పట్టి వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇక్కడ వచ్చేసి క్లీన్ చేసుకున్న తర్వాత వీటికి వచ్చేసి నేను ఇలా నైఫ్తో ఇలా కట్ చేసుకుంటున్నాను. ఇలా మనం ఘాట్లు పెట్టుకుంటే మసాలా అది బాగా పట్టేస్తుంది కదా, అందుకని. సో మేమైతే ఇంతవరకు ఎప్పుడు ఆ గ్రిల్ యూజ్ చేయలేదు. సో చూడాలి ఇవాళ ఎలా వస్తుందో. ఇక్కడ వచ్చేసి ఇంకా మ్యారినేట్ చేసుకోవడం కోసం నేను వచ్చేసి ఇక్కడ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేశాను. అలానే ఒక 1 to 2 spoons వచ్చేసి ఇది గరం మసాలా, ఒక 1 spoon వచ్చేసి జీరా పౌడర్. సో ఇవన్నీ మన క్వాంటిటీని బట్టి తీసుకోవచ్చు. నేను తీసుకున్న దానికి తగ్గట్టు నేను వేసుకుంటున్నాను. అలానే టేస్ట్కి తగ్గంత సాల్ట్, అలానే తందూరి మసాలా, అలానే కొంచెం పసుపు యాడ్ చేశాను. అలానే నేను ఫుడ్ కలర్ కూడా యాడ్ చేశాను, అది స్కిప్ అయిపోయినట్టుంది. తర్వాత కొంచెం చిల్లీ పౌడర్ యాడ్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి దీంట్లో పెప్పర్ పౌడర్ యాడ్ చేస్తున్నాను. యాక్చువల్గా ఈ పెప్పర్ పౌడర్ ఏంటంటే ఇవి మనం బర్గర్ అవి తిన్నప్పుడు ఇస్తారు కదా మెక్డీలో, సో అవి వచ్చినవన్నీ నేను దాచిపెట్టేసి నేను ఇలా యూజ్ చేసుకుంటున్నాను. సో బాగుంటుంది పెప్పర్ యాడ్ చేసుకుంటే. తర్వాత వచ్చేసి పెరుగు యాడ్ చేశాను. సో మనకి తందూరిలో పెరుగు అలానే మిరియాలు మెయిన్ ఇంపార్టెంట్. తర్వాత వచ్చేసి ఒక 1 to 2 spoons వచ్చేసి కార్న్ఫ్లోర్ యాడ్ చేస్తున్నాను. హాఫ్ లెమన్ యాడ్ చేశాను. ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. మనకి అన్ని మసాలాలు అన్నీ కరెక్ట్గా కలిసిపోవాలి. ఇంకొచ్చేసి ఇక్కడ ఈ డ్రమ్ స్టిక్స్ తీసుకున్నాం కదా, వీటికి బాగా మనం అప్లై చేసుకోవాలి.
ఇవి మనకి ఎక్కువసేపు మ్యారినేట్ చేసి ఒక 4 అవర్స్ 3 అవర్స్ అలా ఉంటే మనకి చాలా బాగుంటుంది. సో మనం ఎంత ఎక్కువసేపు ఉంచితే అంత బాగుంటుంది. సో మేము వచ్చేసి ఇదంతా ఆఫ్టర్నూన్ అరౌండ్ 2-3కి చేసాము. సో ఈవినింగ్ అరౌండ్ 7 అప్పుడు అలా ప్రిపేర్ చేసుకున్నాము. సో టేస్ట్ అయితే చాలా బాగా వచ్చాయి. సో ఇలా ఉన్నాయి. ఇంకొంచెం మసాలా వేస్తే బాగుండు అనిపించింది. తర్వాత వచ్చేసి దీన్ని ఇంకా వ్రాప్ చేసేసి ఒక 3-4 అవర్స్ పక్కన పెట్టేయాలి. సో తర్వాత చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. లేదంటే పైన మనం మూతైనా పర్లేదు, ఏదైనా లిడ్ అలా పెట్టేసుకొని పక్కన పెట్టుకోవచ్చు. సో ఇక్కడ వచ్చేసి వర్షం స్టార్ట్ అయింది. ఈ క్లిప్ బాగుంది కదా అని చెప్పేసి యాడ్ చేశాను. ఇక్కడ వచ్చేసి నేను ఇంకా కాఫీ ప్రిపేర్ చేస్తున్నాను. ఆల్రెడీ నేను మీకు నా ప్రీవియస్ వీడియోలో షేర్ చేశా కదా, ఇది మోకా కాఫీ ఫిల్టర్. ఇది చాలా బాగుంటుంది. దీంట్లో డికాషన్ అయితే జస్ట్ ఇలా కింద బౌల్లో వాటర్ యాడ్ చేసేసి పైన ఇంకా వచ్చేసి మనం కాఫీ పౌడర్ యాడ్ చేసుకోవాలి. ఇది ఫిల్టర్ కాఫీ పౌడర్, ఇన్స్టాంట్ పౌడర్ అనేది దీనికి యూజ్ అవ్వదు. ఇంకా పెట్టేసి పైన ఉంది కదా ఆ మూత పెట్టేసుకోవడమే. కాకపోతే కొంచెం కాఫీ పౌడర్ ఎక్కువ పడుతుంది, బట్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సో ఇలా పైన ఇలా పెట్టేసేసుకొని ఇంకా మనం మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టేసుకోవడమే. సో మంచిగా చిక్కగా డికాషన్ అనేది ప్రిపేర్ అయిపోతుంది. సో ఇక్కడ పాలు కూడా నేను ఆల్రెడీ హీట్ చేసుకొని పెట్టేసుకుంటున్నాను. ఇంకా డికాషన్ అయిపోయేలోపు నేను వచ్చేసి ఇక్కడ ఈ క్యాండిల్స్ అన్నీ వెలిగించుకుంటున్నాను. సో నాకు వీటి స్మెల్ అయితే చాలా బాగుంటుంది. అలానే నేను ఇక్కడ బ్లాక్ది కనిపిస్తుంది కదా క్యాండిల్ హోల్డర్, ఇలా పెట్టేసి పైన హాట్ వాటర్ పెట్టేసి దాంట్లో ఇక్కడ ఎసెన్షియల్ ఆయిల్స్ ఉన్నాయి నా దగ్గర. సో అవి వేస్తాను, మంచి స్మెల్ వస్తుంది. ఆ స్మెల్కి ఏంటంటే మనకి మంచిగా బ్రెయిన్ రిఫ్రెష్ అవుతుంది. సో మంచి స్మెల్ కూడా వస్తుంది కదా, ఇల్లంతా కూడా ఫ్రెష్గా ఉన్న ఫీలింగ్ అయితే వస్తుంది. ఇక్కడ ఇంకా నా డికాషన్ ప్రిపేర్ అయిపోయాయి. సో ఇక్కడ కాఫీ కలిపేస్తున్నాను. సో ఇవాళ ఏంటంటే నేను మామూలుగా ఈ డికాషన్ వచ్చేసి 2 కప్స్కి వస్తాయి కరెక్ట్గా, బట్ నేను వాటర్ ఇవాళ ఎక్కువ క్వాంటిటీ పోయలేదు. సో అందుకని కరెక్ట్గా రాలేదు. బట్ కాఫీ అయితే నేను తాగను, కానీ ఇలా ఈ ఫిల్టర్ కాఫీ బాగుంటుంది కాబట్టి అప్పుడప్పుడు ట్రై చేస్తాను. సో డిఫరెంట్ టేస్ట్ అనమాట, బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఈ చూసాం కదా ఇందాక నేను మ్యారినేట్ చేశాను కదా, ఇప్పుడు వచ్చేసి అరౌండ్ 7 అలా అవుతుంది. 4 అవర్స్ మేము మ్యారినేట్ చేసి పెట్టాము. ఇంకా దీన్ని వచ్చేసి మనం ప్రిపేర్ చేసుకోవాలి. సో మేము ఫస్ట్ టైం కదా ఇది యూజ్ చేయడం, అసలు ముందు టైం కానీ మనకు అవన్నీ పెట్టుకోవడం తెలియాలి కదా. ఒక్కొక్క డిఫరెంట్ ఉంటుంది కదా ఓవెన్ వర్కింగ్. సో ఇది ఎంత టెంపరేచరో మాకు తెలియాలని జస్ట్ ఫస్ట్ ఒక 2 పీసెస్ ట్రై చేస్తున్నాము. సో దాన్ని బట్టి మిగతాయి పెడదామని సో ఫస్ట్ ఈ 2 ట్రై చేసాము. ఇన్ కేస్ ఫ్లాప్ అయినా కూడా ఆ రెండిటితోనే పోతాయి కదా అని సో పెట్టి ఇద్దరం ఇంకా దానికోసం వెయిట్ చేస్తా కూర్చున్నాము. సో ఫస్ట్ టైం కదా, సో మాకు అర్థమైపోయింది. సో ఎంత టెంపరేచర్కి ఎన్ని మినిట్స్ తర్వాత ఇలా ఫ్లిప్ చేయాలి అర్థమైంది. తర్వాత మాకు ఆ ట్రే ఏంటంటే ఆ ట్రే వల్ల కొంచెం స్లోగా హీట్ అవుతుంది అనిపించింది. అందుకని చెప్పేసి ఇంకా తర్వాత అవన్నీ ఆ ట్రే తీసేసి ఇంకా మొత్తం పెట్టేస్తున్నాము. సో ఆల్రెడీ ఫస్ట్ 2 పెట్టేసాం కదా, అవి 80% వరకు కుక్ అయిపోయాయి. సో ఇది వచ్చేసి మేము 250 టెంపరేచర్లో పెట్టుకున్నాము. 250 డిగ్రీస్లో పెట్టేసి ఒక 10 మినిట్స్కి ఒకసారి ఇలా ఫ్లిప్ చేసుకుంటూ ఉన్నాము. సో చూసారు కదా చాలా బాగా వచ్చాయి. కాకపోతే మనం ఏంటంటే దగ్గరుండి ఫ్లిప్ చేసుకుంటూ ఉండాలి టైం చూసుకుంటూ. సో ఇలా ఫస్ట్ 2 పెట్టాం కదా, అవైతే రెడీ అయిపోయాయి.
ఇవైతే చాలా బాగున్నాయి. దీనికన్నా ముందు రోజు ఏంటంటే మేమేం చేసామంటే ఆయిల్‌లో ఫ్రై చేసాము. అస్సలు బాలేదు. బట్ ఇవైతే చాలా బాగున్నాయి. మనం బయట కొనుక్కుంటాం కదా! రెస్టారెంట్‌లో ఎలా ఉంటాయో అలానే ఉంటాయి. సో, దీనికొచ్చి కొంచెం కలరింగ్ ఇస్తున్నాను. లైక్ ఆనియన్స్ వీటితో గార్నిష్ చేస్తున్నాను. సో, ఇంకివి తినేసేసాము. సో, ఇవాళ ఇంక డిన్నర్ అయితే మేమేం చేయాలనుకోలేదు. సో, అందుకని ఇంకా ఫ్రూట్స్ తినేస్తున్నాము. సో, మూవీ వచ్చేసి 'పేట' ఉంది కదా! రజనీకాంత్ మూవీ. అది చూస్తున్నాము. ఇంతవరకైతే అసలు మేము ఆ మూవీ చూడలేదు. బావుంది మూవీ అయితే. సో, అన్నీ చూసేసాము. ఇంకేం మూవీస్ చూడాలో కూడా అర్థం కావట్లేదు. సో, బోర్ కొట్టేస్తుంది. చూసినవే చూస్తూ కూర్చున్నాము. సో, ఇంక మా డిన్నర్ అయితే ఇదే ఇవాల్టికి. సో, చూసారు గదా! నా కిచెన్ అయితే ఇట్లా ఉంది. అవన్నీ ట్రై చేశాం కదా! ఓవెన్ అవన్నీ క్లీన్ చేసేసుకోవాలి. సో, లేదంటే ఎర్లీ మార్నింగ్ వర్క్ చేయబుద్ధి కాదు. లేవగానే మనం బ్రేక్‌ఫాస్ట్ అవి ప్రిపేర్ చేయాలి కదా! సో, క్లీన్‌గా ఉంటే బావుంటది. సో, క్లీన్ అయితే చేసేసాను. ఇంకొచ్చేసి డ్రై ఫ్రూట్స్ నానపెట్టేసుకుంటున్నాను. నార్మల్‌గా అయితే మామూలుయి పెట్టేదాన్ని. ఇవేంటంటే మాకు మొన్న ఉగాదికి మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ డిన్నర్‌కొచ్చారు. వచ్చినప్పుడు మాకివి స్వీట్స్ తీసుకొచ్చారు. సో, ఇవేంటంటే ఇవి తినలేకపోతున్నాము. అన్నీ అచ్చం డ్రై ఫ్రూట్స్ అనమాట. సో, అందుకని చెప్పేసి ఇంక వీటిని వేస్ట్ చేయడం ఎందుకని చెప్పేసి ఇలా నానపెట్టేస్తున్నాను వాటర్‌లో. అంటే తీగ పాకంలా ఉంది. తినాలంటే ఇంట్రెస్ట్ లేదనమాట. సో, ఇంకా ఎప్పుడు ఇది ఉగాది నుంచి ఇప్పటి వరకు అంతే ఉన్నాయి. సో, ఇంక తర్వాత నాకు ఐడియా వచ్చింది. ఇలా చేయొచ్చు కదా! అని చెప్పేసి ఇలా చేస్తున్నాను. సో, వేస్ట్ చేయడం ఎందుకని వాళ్ళు ప్రేమగా తీసుకొచ్చారు కదా! మనం పడేయడం ఎందుకులే అని. సో, ఇలా ఆ పేపర్ అయితే ఏదైతే వేస్తారు కదా! అది తీసేసి ఇలా వస్తది కదా! దీంట్లో కొంచెం హాట్ వాటర్ యాడ్ చేశాను. అదేమవుతుందంటే దాంట్లో ఏదైతే ఆ షుగరు, బెల్లం ఏదో పాకం కదా! ఆ పాకం అంతా కరిగిపోతుంది. ఫ్రెష్‌గా పప్పులు వచ్చాయి. సో, ఇవేంటంటే హజల్ నట్స్ చాలా బావుంటాయి. ఫెర్రీ రోషో చాక్లెట్స్ తినే వాళ్ళకైతే అర్థమవుతది. దాంట్లో వేసేవి ఇవే. అలానే కాజు, బాదం ఆల్రెడీ బాదం ఉన్నాయి. మొత్తం ఒక 2, 3 డేస్ నుంచి ఇలానే చేసేసాను. ఇంక ఈ హజల్ నట్స్ అలానే ఇవి మిగిలాయి. సో, దాంట్లోనే కొంచెం వాల్‌నట్స్ ఏసి నానపెట్టేసాను. సో, ఇది నా వ్లాగ్ ఆఫ్టర్‌నూన్ టు ఈవినింగ్ రొటీన్. నేను మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్‌లో మిమ్మల్ని కలుస్తాను. బాయ్ బాయ్.